కళ్యాణ్ రామ్ కోసం పోలీస్ యూనిఫారం వేసుకున్న విజయశాంతి. లేడీ సూపర్ స్టార్ అంటే విజయశాంతి అని గుర్తొస్తుంది. ఆమె క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు. కథ బలంగా ఉంటే ఎన్నో చిత్రాలు ఆమె ప్రధాన క్యారెక్టర్స్ అయితే పోషించింది. అన్నీ సక్సెస్ అయ్యాయి. కర్తవ్యం సినిమాతో అయితే ఆమె నేషనల్ అవార్డు సైతం కైవసం చేసుకుంది. ఆ సినిమాలో ఆమె విజయశాంతి ఐపీఎస్గా కనిపించింది. ఇక అందులోనే పోలీస్ పాత్ర ఆమె కరెక్ట్గా సెట్ అయింది. అప్పటి నుండి పోలీస్ పాత్ర పెట్టిందే పేరుగా విజయశాంతి గుర్తింపు తెచ్చుకుంది. కర్తవ్యం తర్వాత చాలా సినిమాల్లో విజయశాంతి పోలీస్ పాత్ర చేశారు. అందుకు కొన్ని బాగా ఆడాయి. ఇకపోతే ఇక కర్తవ్యం సినిమాలో విజయశాంతి పాత్రని మ్యాచ్ అయ్యే సీన్స్ అయితే చాలా వరకు అయితే ఈ సినిమాలో కనిపిస్తాయని తెలుస్తుంది. ఇక దాదాపు 22 ఏళ్ళ తర్వాత విజయశాంతి మళ్ళీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో అయితే కనిపించబోతుంది. కళ్యాణ్ రామ్ హీరోగా ఓ సినిమా అయితే తెరకెక్కింది. ప్రదీప్ చిలుకూరు చిత్రాన్ని దర్శకుడిగా అయితే మన కళ్యాణ్ రామ్ అయితే పరిచయం చేయబోతున్నాడు. ఇకపోతే ఇదివరకే నారా రోహిత్తో చేసిన రాజా చేవేస్తే సినిమా తీసాడు ఈ డైరెక్టర్. అయితే అది పెద్దగా ఆడలేదు. ఇక దాని తర్వాత అయితే కళ్యాణ్ రామ్ మంచి చాయిస్ ఇచ్చాడు చెప్పాలి డైరెక్టర్. ఎట్టకేళ కళ్యాణ్ రామ్ తన 21వ సినిమాతో అయితే మళ్ళీ మన ముందుకైతే రాబోతున్నాడు. ఇదివరకు వచ్చిన బింబిసారా మంచి బ్లాక్ బస్టర్ నిలిచింది. ఇక కళ్యాణ్ రామ్ తన 21 మూవీలో విజయశాంతి అయితే కీ రోల్లో కనిపించబోతుంది. ఇక విజయశాంతి పాత్రకు సంబంధించిన గ్లిమ్స్ అయితే ఈరోజు రిలీజ్ అయింది. ఇకపోతే స్పెషల్ ఏంటంటే విజయశాంతి గారి బర్త్డే సందర్భంగా అయితే గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఇందులో కూడా ఆమె పోలీస్ రోల్స్ అయితే బాగా పవర్ఫుల్గా కనిపిస్తున్నారు. దాదాపు 22 ఏళ్ళ తర్వాత కూడా ఆమె పోలీస్ రోల్ అయితే చేయడం విశేషం అని చెప్పాలి. ఇక ఇందులో కూడా ఆమె పవర్ఫుల్ పాత్రలు అయితే వైజయంతి ఐపీఎస్గా కనిపించబోతుంది. ఇకపోతే ఇక దీంట్లో గ్లిమ్స్లో ఏముందో చూద్దాం. ఇక ఆమె పట్టుకుంటే పోలీస్ తుపాకీ ధైర్యం వస్తుంది. ఇక ఆమె వేసుకుంటే పోలీస్ యూనిఫామ్కి పౌరుషం వస్తుంది అంటూ డైలాగ్స్ అయితే విజయశాంతి పాత్రని పరిచయం చేశారు. ఇక విజయశాంతి యాక్షన్ ఎపిసోడ్ అయితే గ్లిమ్స్గా హైలైట్స్గా నిలిచాయి. ఇక ఇందులో విజయశాంతి పాత్రకి కుటుంబంగా హీరో కళ్యాణ్ రామే కనిపిస్తాను తెలుస్తుంది. ఇకపోతే గ్లిమ్స్ చాలా వరకు అయితే బాగున్నాయని చెప్పాలి. ఇక మన కళ్యాణ్ రామ్ 21 మూవీలో అయితే మన విజయశాంతి హీరోలో కనిపిస్తుందని తెలుస్తుంది. ఇకపోతే ఫుల్ యాక్షన్ మూవీ కూడా తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ మన కళ్యాణ్ రామ్ 21 గ్లిమ్స్ కూడా ఆల్రెడీ మన కళ్యాణ్ రామ్ గ్లిమ్స్ కూడా వచ్చాయి. అవి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. నెక్స్ట్ విజయశాంతి బర్త్డే సందర్భంగా అయితే ఈ గ్లిమ్స్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ఈ మూవీ కోసం అయితే నేను చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నాను. మరి మీరేమో ఫీల్ అవుతున్నా కింద కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ మూవీ మిస్ కన్నా బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మన ఏ వీడియో నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ లేటెస్ట్ సబ్జెక్ట్స్ థ్యాంక్ యూ.